హలో గైస్, వెల్కమ్ టు కంపీట్ మైండ్స్. మనం ఈరోజు వచ్చేసి 49th ఎపిసోడ్ అనేది డిస్కస్ చేద్దామండి. ఈ 49th ఎపిసోడ్లో ఏవైతే మే మంత్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగాయో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. అయితే లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం మే మంత్లో ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయో అవి డిస్కస్ చేసాము, వాటికి కంటిన్యూషన్గా ఇద్దాం. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫర్ ది ఫస్ట్ టైం వరల్డ్లోనే వచ్చేసి 6G డివైస్ అనే దాన్ని ఒకటి ప్రారంభించడం అయితే జరిగింది. ఏ కంట్రీ అంటే జపాన్ దేశం అనేది మొట్టమొదటిసారిగా 6G సంబంధించి ఒక డివైస్ అనేది లాంచ్ చేశారు. ఎట్ ప్రజెంట్ మనం మాక్సిమం వచ్చేసి 4G ఆర్ 5G అనేది యూజ్ చేస్తున్నాం నెట్లో వచ్చేసి. అయితే ఈ 5G టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు అంటే సౌత్ కొరియా దేశంలో ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ సౌత్ కొరియా అంటే మీకు ఇంకోటి కూడా గుర్తుండాలి, మన ఇనిషియల్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. ఆర్టిఫిషియల్ సన్ అనే దాన్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఏదైతే సన్ మీద ఎంతైతే టెంపరేచర్ ఉంటుందో దానికన్నా మోర్ దెన్ 8 times అనేది ఆ హీట్ జనరేట్ చేశారు. అది ఏ షేప్ లో ఉంది అంటే డోల్నట్ షేప్ లో ఉంది అని కూడా మనం డిస్కస్ చేసాము. ఓకే, ఎక్కడ ప్రారంభించారమ్మా అంటే జపాన్ దేశంలో అనేది ప్రారంభించడం అయితే జరిగింది. కంపేర్ టు ది 5G అండ్ 6Gకి కంపేర్ చేస్తే డేటా స్పీడ్ అనేది ఎంత ఉంటుందమ్మా అంటే 20 times అనేది ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం రేట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎంత ఉంటుంది అంటే 100 GB అనేది కూడా ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇది ఎక్కడ ప్రారంభించారమ్మంటే జపాన్ దేశంలో అనేది ఒక డివైస్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది. అండ్ ద కవరేజ్ వచ్చేసి ఎంతమంటే 300 feet. నార్మల్ గా ఇవి గుర్తుపెట్టుకోండి. మనకి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే 6G డివైస్ అనేది ఎక్కడ ప్రారంభించారు అంటే జపాన్ దేశంలో ప్రారంభించారు. అందరం కూడా అనుకుంటాం జపాన్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ అని చెప్పుకుంటూ ఉంటాం, అలాగానే గుర్తుపెట్టుకోండి. అయితే వాళ్ళే ఫస్ట్ టైం 6G నెట్వర్క్ కూడా ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, సెకండ్ ఇటాలియన్ టైటిల్ అనేది వచ్చేసి మనకి సెకండ్ టైం విన్ అయ్యారు. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి అలెగ్జాండర్ జెర్నేవ్కి వచ్చేసి ఏంటమ్మా అంటే సెకండ్ ఇటాలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇటాలియన్ ఓపెన్ అనేది మనకి ఏంటమ్మా అంటే టెన్నిస్ కి సంబంధించిన ఒక గేమ్. ఫర్ ది సెకండ్ టైం వచ్చేసి అలెగ్జాండర్ గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఆయన 3 times ఫైనల్ మ్యాచ్ ఆడితే ఓన్లీ 2 times విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ 2018లో విన్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం 2024లో కూడా ఈ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ స్వియాటెక్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఈమె సింగిల్స్ ఉమెన్స్ కేటగిరీలో వచ్చేసి షీ వోన్ దిస్ టైటిల్ యాజ్ ఎ థర్డ్ టైం. మూడవసారి ఈమె ఈ టైటిల్ అనేది గెలవడం అయితే జరిగింది. ఏ కేటగిరీలో? ఉమెన్స్ కేటగిరీలో సింగిల్స్ లో వచ్చేసి మూడోసారి ఈమె టైటిల్ విన్ అయింది. అలెగ్జాండర్ గారు వచ్చేసి సెకండ్ టైం విన్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మణిపూర్ గవర్నమెంట్ అనేది ఏవైతే ఎండేంజర్ స్పీసెస్ అనేవి ఉంటాయో వాటిని సంరక్షించడం కోసం అందులో మెయిన్గా వచ్చేసి ఏంటంటే పోలో పోనీస్ అనే వాటిని సంరక్షించడం కోసం సర్టెన్ ల్యాండ్ అండ్ సర్టెన్ గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఎలొకేట్ చేయడం అయితే జరిగింది. అందులో ఎంతమ్మా అంటే 30 acres ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు అనేవి ఏవైతే పోలో పోనీస్ అనేవి ఎండేంజర్ అంతరించిపోతున్నాయో ఆ జీవుల కోసం సంరక్షించడం కోసం మణిపూర్ గవర్నమెంట్ అనేది ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకుంది. అయితే ఇక్కడ మనకి ఎలా అడుగుతారు అంటే ఎగ్జామ్ లో ఈ పోలో పోనీస్ అనే వాటిని సంరక్షించడం కోసం ఏ రాష్ట్రంలో ఇనిషియేట్ చేశారు అంటారు. మణిపూర్. అవి ఏ కేటగిరీలో ఉన్నాయి అంటారు. IUCN యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ లో తీసుకుంటే ఎక్కడ ఉన్నాయి అంటారు. అయితే ఎండేంజరా, క్రిటికల్లీ ఎండేంజరా, వనరబులా, థ్రెటనా, నియర్ థ్రెటనా అంటారు. ఇవి ఏ కేటగిరీలో ఉన్నాయమ్మా అంటే ఎండేంజర్ కేటగిరీలో ఉండడం అయితే జరిగింది. వీటిని 2013వ సంవత్సరంలో ఎండేంజర్ కింద అంతరించిపోతున్నాయి అని కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఇది మనకి చాలా ట్రెండింగ్ లో కూడా ఉంది ఈ న్యూస్ అనేది. ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు ది స్పేస్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు ది స్పేస్ యాజ్ ఎ టూరిస్ట్ వచ్చేసి ఎవరమ్మా అంటే గోపి తోటకూర గారు. ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు ది స్పేస్ అంటే మనకు వచ్చేసి రాకేష్ శర్మ గారు. అయితే మొట్టమొదటిసారిగా స్పేస్ లోకి ట్రావెల్ అయింది ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి రాకేష్ శర్మ గారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ది రష్యా 1984లో ఆయన స్పేస్ లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటమ్మా అంటే యాజ్ ఎ టూరిస్ట్ అంటే టూరిజానికి సంబంధించి
NS-25 ఆర్ బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ నుంచి ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఇండియన్ స్పేస్ లోకి యాజ్ అ టూరిస్ట్ గా ట్రావెల్ అయ్యారు. అతను ఎవరమ్మా అంటే గోపి తోటకూర గారు అయితే ట్రావెల్ అవ్వడం అయితే జరిగింది. సక్సెస్ఫుల్ గా వాళ్ళ స్పేస్ లోకి టూరిజం లో వెళ్ళి అండ్ సక్సెస్ఫుల్ గా వాళ్ళు రిటర్న్ అవ్వడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే గోపి తోటకూర గారు. కంపెనీ ఏంటమ్మంటే బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ నుంచి వీళ్ళు స్పేస్ లోకి వెళ్ళారు. వాళ్ళ మిషన్ ఏంటమ్మంటే NS-25 మిషన్. ఈ బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ అనేది మెయిన్ గా తీసుకుంటే స్పేస్ టూరిజం అనే దాన్ని ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్ గా స్పేస్ ఎక్స్ కూడా ఏంటమ్మంటే ఫాల్కన్ 9 అనేది కూడా ఏంటమ్మా అంటే ఎవరైతే హ్యూమన్స్ అనే వాళ్ళని స్పేస్ గా తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ తీసుకుని రావడం కోసం అనేది కాన్సన్ట్రేట్ చేస్తుంది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియా అనేది ఇప్పటిదాకా స్పేస్ టూరిజం అనే దాని మీద ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. మనకి ఏంటమ్మా అంటే స్పేస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. దాన్ని యూజ్ చేసుకొని టూరిజం అనేది ప్రమోట్ చేస్తున్నారు కానీ బట్ హ్యూమన్స్ అనే వాళ్ళని ఇంకా స్పేస్ లోకి తీసుకెళ్లట్లేదు. అలాంటి మిషన్ అనేది లేదు. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ NS-25 మిషన్ అనేది ఏంటంటే 7 హ్యూమన్స్ వచ్చే వాళ్ళని స్పేస్ క్రాఫ్ట్ ని డైరెక్ట్ గా స్పేస్ లో తీసుకెళ్లారు. మళ్ళీ అగైన్ వాళ్ళని సేఫ్ గా అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. గోపి తోటకూర గారు ఉన్నారు, ఏంజల్ గారు ఉన్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి చిరాన్సన్. అండ్ నెక్స్ట్ ఇది వైట్ వచ్చేసి ఏంటమ్మా అంటే హీఈస్ ద ఓల్డెస్ట్ పర్సన్. ఏంటమ్మా అంటే అతి ఓల్డెస్ట్ పర్సన్ దట్ ఎస్ అ బ్లాక్ పర్సన్ ఎస్ అ పార్ట్ ఆఫ్ ది ఏంటమ్మా అంటే స్పేస్ టూరిజం మిషన్ లో ఈయన పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. బట్ వీళ్ళని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి మెంబర్స్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇండియాస్ యొక్క ర్యాంక్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి సంబంధించి టూరిజం యొక్క ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి సంబంధించి ట్రావెల్ ఇండెక్స్ లో 2021 లో తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 54th పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది. అయితే 2024 లో తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 39th పొజిషన్ కి అనేది ఇండియా రావడం అయితే జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ఇండెక్స్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళకి సంబంధించి ట్రావెల్ అండ్ టూరిజానికి సంబంధించి ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అయింది. వీళ్ళే వచ్చేసి డిఫరెంట్ ర్యాంక్స్ అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఏవేం పబ్లిష్ చేస్తారమ్మా అంటే మెయిన్ గా వచ్చేసి వీళ్ళు ఏవైతే ప్రైస్ కాంపిటేటివ్ ర్యాంకింగ్ లో వచ్చేసి ఇండియాస్ ర్యాంక్ ఎంత అమ్మా అంటే మనకు వచ్చేసి 18th పొజిషన్ లో అనేది ఉండవైతే జరుగుతుంది. ప్రైస్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ అంటే ఎఫోర్డబుల్నెస్ అంటే ఎంత అనేది ఎఫోర్డ్ చేయగలరా. కొన్ని ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ ఆ కంట్రీస్ వెళ్ళినప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ది అదర్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే. అదే మనం ఆఫ్రికా వెళ్ళామనుకోండి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఎఫోర్డబుల్ ర్యాంకింగ్ లో వచ్చేసి టూరిజం లో ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 18th పొజిషన్ లో అనేది ఇండియా ఉండడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దిస్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ లో మనకు వచ్చేసి ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 26వ పొజిషన్ లో అనేది ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్స్ ర్యాంకింగ్ లో వచ్చేసి ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 25th పొజిషన్ లో అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ నేచర్ లో తీసుకుంటే 6th పొజిషన్. అండ్ నెక్స్ట్ కల్చర్ లో తీసుకుంటే ఇండియా వచ్చేసి 9th పొజిషన్ లో అనేది కూడా ఉండడం అయితే జరిగింది. వీళ్ళు డిఫరెంట్ ర్యాంక్స్ అనేది కూడా పబ్లిష్ చేశారు. అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా వచ్చేసి ఏంటమ్మా అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి సంబంధించి ట్రావెల్ ఆర్ టూరిజం ర్యాంక్ అనేది ఇండియాకి ఇంప్రూవ్ అయింది. అదొకటైతే మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ NTPC awarded for the 3rd position global at the అసోసియేషన్ ఆఫ్ ది టాలెంట్ డెవలప్మెంట్. టాలెంట్ డెవలప్మెంట్ లో తీసుకుంటే ఏంటంటే ఇండియాకి సంబంధించి ఒక కంపెనీ అనేది వరల్డ్ లోనే 3rd పొజిషన్ లోకి వచ్చింది. అదేంటమ్మా అంటే NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వచ్చేసి 1975 లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ 8 years లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తే 7 times అనేది ఈ టైటిల్ అనేది కూడా విన్ అయ్యారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి ఇండియాలోనే లార్జెస్ట్ పవర్ జనరేటింగ్ సెక్టర్. వీళ్ళకి వచ్చేసి ఏంటమ్మా అంటే అసోసియేషన్ ఆఫ్ టాలెంట్ డెవలప్మెంట్ లో తీసుకుంటే వీళ్ళకి వచ్చేసి 3rd ర్యాంక్ అనేది రావడం అయితే జరిగింది. ఇలా ఫస్ట్ టైమా అంటే కాదు, లాస్ట్ 8 years లో 8 సంవత్సరాల్లో తీసుకుంటే 7 సార్లు ఈ అవార్డు అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇట్ షోస్ దట్ NTPC is mainly promoting the టాలెంట్ అండ్ డెవలప్మెంట్ అనే దాన్ని ప్రమోట్ చేస్తుందని చెప్పుకోవడానికి కూడా ఇది ఒక మెయిన్ ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎవరిచ్చారమ్మా అంటే USA వాళ్ళు వచ్చేసి ఈ అవార్డు అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్.
అయితే మనకి ఏంటమ్మా అంటే ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్. ఇక్కడ వరల్డ్ అడుగుతున్నారా? లేదు, ఇండియాకి సంబంధించి అడుగుతున్నారు. ఇండియాకి సంబంధించి ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి జ్యోతి రాత్రే గారు వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ని ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 years వచ్చేసి ఈమె క్లైమ్ చేయడం అయితే జరిగింది. అయితే రీసెంట్ గా మనం డిస్కస్ చేసాం 29 అని 27 టైమ్స్ అనేది కూడా మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేసిన వాళ్ళు అందరినీ కూడా డిస్కస్ చేసాం. ఏమేంటమ్మా అంటే భారతదేశానికి సంబంధించి ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్. ఓకే, ఏమేంటమ్మా అంటే ఇనిషియల్ గా వెళ్ళినప్పుడు తను వెయిట్ చేయలేదు, తర్వాత తిన మౌంట్ ఎవరెస్ట్ అనేది క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఏమొచ్చేసి ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018 లో ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆమె ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి సంగీత్ గారు వచ్చేసి క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఈ సంగీత్ గారికి సంబంధించి ఏమ రికార్డ్ అనేది బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఎవరు? జ్యోతి ఆత్రే గారు సంగీత్ బహల్ గారికి సంబంధించిన రికార్డ్ బ్రేక్ చేసి అట్ ప్రెసెంట్ జ్యోతి ఆత్రే గారు వచ్చేసి ఏంటంటే ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏమొచ్చేసి ఎట్ ద ఏజ్ ఆఫ్ 53 years లో క్లైమ్ చేశారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018 లో. ఇప్పుడు వచ్చేసి 2024 లో ఎవరమ్మా అంటే జ్యోతి ఆత్రే గారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 years కి మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నారాయణ్ వగుల్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే రీసెంట్లీ హీ వాస్ పాస్డ్ అవే. అయితే ఈయన ఏంటమ్మా అంటే హీస్ ఆల్సో వర్క్డ్, హీ వాస్ జాయిన్డ్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954. ఆఫ్టర్ దట్ ఈస్ అ మెయిన్ పర్సన్, ఈస్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ అ మోడర్న్ ఆర్కిటెక్టర్ ఆఫ్ ది బ్యాంకింగ్ సెక్టర్. ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా బాగా సర్వీసెస్ అందించారు. ఈస్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ అ మోడర్న్ ఆర్కిటెక్టర్ ఆఫ్ ది బ్యాంకింగ్ సర్వీసెస్. ఈస్ ఆల్సో వర్క్డ్ ఇన్ ది ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశారు. తర్వాత ఈస్ ఆల్సో వర్క్డ్ ఇన్ ది ఐసిఐసిఐ బ్యాంక్ లో కూడా వర్క్ చేశారు. ఈస్ ఆల్సో వర్క్డ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ ది ఐసిఐసిఐ బ్యాంక్ లో వర్క్ చేయడం అయితే జరిగింది. మీరు ఎప్పుడైనా ఐసిఐసిఐ రంగంలో మీకు ఫస్ట్ ఇంకోటి గుర్తుండాలి, ఐసిఐసిఐ బ్యాంక్ విల్ బికమ్స్ ది సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో తీసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ విత్ రిఫరెన్స్ స్టాండ్స్ ఫర్ ది సెకండ్ పొజిషన్. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే రీసెంట్ గా ఏంటమ్మా అంటే ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ సైబర్ సురక్ష. ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో దానికి సంబంధించి డిఫెన్స్ వాళ్ళకి సంబంధించి ఏం చేశారమ్మా అంటే ఒక విన్యాసం అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఏమంటున్నారమ్మా అంటే ఎక్సైజ్ సైబర్ సురక్ష 2024 లో కండక్ట్ చేశారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవైతే సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయో వాటి నుంచి అధిగమించడం కోసం టు డిఫీట్ ది సైబర్ క్రైమ్స్, దానికోసం ఈ విన్యాసం అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి నామినల్ గా గుర్తుపెట్టుకోండి. ఎవరు కండక్ట్ చేశారమ్మా అంటే కండక్టెడ్ బై ది డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి ఈ విన్యాసం అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు కండక్ట్ చేశారో అనుకుంటారు, అందరికి సంబంధించి డిఫెన్స్ అనేది డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ ఉన్నది అని ఎవరు అనుకోరమ్మా. ఈ ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి ఈ విన్యాసం అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే సైబర్ క్రైమ్స్ అనేవి ఏవైతే వాటిని ఓవర్కమ్ చేయడం కోసమే ఇది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఒకసారి చూద్దామండి. ఓకే, when is the national anti terrorism day is observed? ఏ రోజు వచ్చేసి యాంటీ టెర్రరిజం డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు అంటున్నారు. అయితే మనకి ఎప్పుడమ్మా అంటే May 21 రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఏంటమ్మా అంటే ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ గారిని వచ్చేసి ఇతను అసాసినేట్ చేయడం అయితే జరిగింది. రాజీవ్ గాంధీ గారిని వచ్చేసి మర్డర్ చేయడం అయితే జరిగింది. అతను ఏమంటారమ్మా అంటే కొంతమంది టెర్రరిస్టులు అంటారు, కొంతమంది వచ్చేసి మావోయిస్టులు అంటారు. బట్ ఫైనల్ గా ఏంటమ్మా అంటే వి లాస్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ మీద అటాక్ అవ్వడం అయితే జరిగింది. హ్యూమన్ సైనైడ్ బాంబ్ యూజ్ చేసుకొని అయితే మనకి రాజీవ్ గాంధీ గారిని చంపడం అయితే జరిగింది. దానికి గుర్తుగా ఏం చేశారమ్మంటే 1991 దగ్గర నుంచి ఆయన ఎప్పుడైతే మర్డర్ అయ్యారో ఆ రోజునే ఏం చేశారమ్మంటే నేషనల్ యాంటీ టెర్రరిజం డే కింద అనేది ఐడెంటిఫై చేశారు. అయితే రాజీవ్ గాంధీ గారిని మనం ఏమంటారు అంటే ఈజ్ ఆల్సో కాల్డ్ ఇట్ యాస్ ఫాదర్ ఆఫ్ టెలికాం రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఆయన ఏంటంటే టెలికాం రిఫార్మ్స్ కి సంబంధించి ఆయన ఫాదర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈజ్ ఆల్సో వాడెడ్ యాజ్ ఎ భారత్ రత్న యాజ్ అ పోస్ట్ థామస్ లో ఆయనకి భారత రత్న కూడా అందించడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, next, how much faster data is transferred, speed of the 6G prototype compared to the 5G టెక్నాలజీ. అయితే రీసెంట్ గా వచ్చేసి 6G టెక్నాలజీ అనేది ఒక కొత్త టెక్నాలజీ డివైస్ అనేది జపాన్ దేశం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లాంచ్ చేసింది అని డిస్కస్ చేశాము. అయితే 5G తో కంపేర్ చేస్తే 6G ఎంత స్పీడ్ తో ఉంది అంటున్నారు.
ఎంత అంటే 20 టైమ్స్ అనేది స్పీడ్తో ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు జనరల్గా మన అందరం కూడా ఏంటమ్మా అంటే జియోని స్పీడ్ అనుకుంటున్నాం, అందరం కూడా జియోతో పాటు 5G అని ట్రావెల్ అవుతున్నాం. కాకపోతే 6G 6th జనరేషన్ డేటా కూడా రావడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే జపాన్ ఇస్ ద మోస్ట్ డెవలపింగ్ కంట్రీ ఆర్ అడ్వాన్స్డ్ కంట్రీ అనడానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వెన్ వాజ్ ది ఇంటర్నేషనల్ డే ఫర్ ఉమెన్స్ మ్యారిటైమ్ సెలబ్రేటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్ బిల్డింగ్స్ అండ్ వాటర్వేస్, న్యూఢిల్లీ. ఏ రోజు వచ్చేసి మ్యారిటైమ్ సంబంధించి ఉమెన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారు అంటున్నారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇక్కడ మనల్ని ఏం అడగట్లేదు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అడగట్లా. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? 8th of March రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మరి నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇట్స్ అ బర్త్డే ఆఫ్ ఎవరమ్మా అంటే సరోజినీ నాయుడు గారు. ఓకే, ఎప్పుడమ్మా అంటే 13th February రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడమ్మా అంటే మ్యారిటైమ్ ఉమెన్స్ డే అనేది వచ్చేసి మనకి 18th of May రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. 18th of May లో వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి నేషనల్ మ్యారిటైమ్ ఫర్ ఉమెన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఉమెన్స్ డే అనేది 3 days అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవి 3 కూడా ఒకేసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, హూ వాన్ ది 2024 ఇటాలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్? ఇటాలియన్ ఓపెన్ కి సంబంధించి సింగిల్స్ టైటిల్ అనేది ఎవరు విన్ అయ్యారు అంటున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకమ్మా అంటే ఈయన సెకండ్ టైం విన్ అయ్యారు. ఎవరమ్మా అంటే అలెగ్జాండర్ జెర్నేవ్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే సెకండ్ టైం వచ్చేసి ఈ అవార్డ్ అనేది టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఈయనేంటమ్మా అంటే 3 times ఫైనల్ గా ఆడితే 2 times గెలవడం అయితే జరిగింది. 2018లో ఫస్ట్ టైం, 2024లో వచ్చేసి సెకండ్ టైం ఈయన ఈ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, with whom did the Small Industrial Development Bank of India assign memorandum of understanding for the financing helicopter purchasing in India? అయితే మనకి ఏవైతే హెలికాప్టర్స్ అనేవి ఉంటాయో వాటిని పర్చేస్ చేయడం కోసం ఓకేనా ఏంటంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ కంపెనీతో టైఅప్ అయ్యారు అంటున్నారు. ఇక్కడ చాలా సింపుల్ అమ్మా. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒకటి డిస్కస్ చేసాం. ఏంటమ్మా అంటే ఇండియన్ బ్యాంక్ ఈజ్ టైఅప్డ్ విత్ ది టాటా పవర్స్. ఏది కోసం అమ్మా అంటే సోలార్ పవర్ ప్యానల్స్ కోసం. ఈ సోలార్ పవర్ ప్యానల్స్ కోసం వచ్చేసి ఇండియన్ బ్యాంక్ అనేది ఎవరితో అయిపోయింది? టాటా వాళ్ళతో అయిపోయింది. అలాగానే మనకి ఏదైతే వెహికల్స్ తీసుకుంటూ ఉంటాం, బస్సెస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ కానీ మనకి ఏంటంటే ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగని ఈ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరితో టైఅప్ అయ్యారు? ఏ హెలికాప్టర్ సంస్థతో అంటామంటే ఎయిర్ బస్ హెలికాప్టర్స్ తో వచ్చేసి టైఅప్ అవ్వడం అయితే జరిగింది. ఎయిర్ బస్ హెలికాప్టర్స్ వాళ్ళు ఎవరితో టైఅప్ అయ్యారమ్మా అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకమ్మా అంటే ఫైనాన్సింగ్, ఓకే, ఫైనాన్స్ చేయడం కోసం. నెక్స్ట్, వాట్ ఈస్ ది టోటల్ facility amount to the loan agreement between the Fusion Micro Finance at the DFC? అయితే రీసెంట్ గా ఏంటమ్మా అంటే ఏదైతే మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయో వాటి అన్నింటిని కూడా డెవలప్ చేయడం కోసం ఎంత లోన్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఎంతమ్మా అంటే $25 million అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Next, who has been appointed as the full-time director and executive director of the IDFC First Bank? IDFC అనేది ఇప్పుడు బాగా వినిపిస్తుందమ్మా. ఆ బ్యాంక్ కి సంబంధించి రీసెంట్ గా డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు అపాయింట్ చేశారు అంటున్నారు. ఎవరమ్మా అంటే ప్రదీప్ నటరాజన్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ప్రదీప్ నటరాజన్ గారు వచ్చేసి ఏంటంటే ఎట్ ప్రెసెంట్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. What is the current population of Manipuri polo ponies according to the latest livestock census? అయితే మణిపూర్ గవర్నమెంట్ అనేది ఏం చేసిందమ్మా అంటే ఈ పోలో పోనీస్ అనే వాటిని అంతరించిపోతున్నాయి కాబట్టి వీటిని కన్జర్వ్ చేయడం కోసం, వీటిని సంరక్షించడం కోసం 30 acres ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ అనేవి కూడా ఎలక్యుట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారమ్మా అంటే వాటి యొక్క పాపులేషన్ ఎంత ఉంది అంటున్నారు. ఎంతమ్మా అంటే 1089 అనేది ఉండడం అయితే జరిగింది. ఇవి 2013లో వచ్చేసి ఎండేంజర్ స్పీసెస్ గా అంతరించిపోతున్న స్పీసెస్ కింద వచ్చేసి ఎవరు ఐడెంటిఫై చేశారమ్మా అంటే IUCN. ఓకే, IUCN అంటే
ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ నేచర్ కన్జర్వేషన్ అనే వాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండమ్మా, మనకేంటి అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఏవైతే మనకి కొంగలు అనేవి అంతరించిపోతున్నాయో వాటిని సంరక్షించినందుకు గాను వైట్లీ గోల్డ్ అవార్డు ఒకరికి వచ్చింది. ఆమె ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. అది కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి సంబంధించింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఆమె ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. మనం లాస్ట్ ఎపిసోడ్ లో అది డిస్కస్ చేసాం కూడా ఆమె గురించి. ఓకే, నెక్స్ట్, in which year did India climbs the 39th place in terms of the World Economic Forum Travel and Tourism Development Index? ఈ ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియాకి ర్యాంక్ వచ్చేసి 39th పొజిషన్ వచ్చిందంట. అది ఏ ఇయర్ లో వచ్చింది అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే 2024 లో రావడం అయితే జరిగింది. ఈ 2024 లో పబ్లిష్ చేసినప్పుడు ఎంతమ్మా అంటే 39th పొజిషన్. అయితే ప్రీవియస్ గా తీసుకుంటే ఎంత ఉందమ్మా అంటే 2011 లో తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంత ఉంది, 54th పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది. అయితే ఎయిర్ ట్రావెలింగ్ లో వచ్చేసి ఇండియాస్ ర్యాంక్ ఎంత ఉంది అని చెప్పాము, 26th పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది. పోర్ట్స్ కి సంబంధించి ఇండియాస్ ర్యాంక్ ఎంత ఉందమ్మా అంటే మనకు వచ్చేసి 25th పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది. ప్రైస్ కంపారిటివ్నెస్ లో తీసుకుంటే ఇండియాకి సంబంధించి 18th పొజిషన్ లో ఉంది అని కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. నేచర్ లో వచ్చేసి 6th పొజిషన్, కల్చర్ లో వచ్చేసి 9th పొజిషన్ లో ఉంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి నామినల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ బికమ్స్ ది ఫస్ట్ ఇండియన్ స్పేస్ టు ట్రావెల్ టు ది సెకండ్ ఇండియన్ వెంచర్ ఇన్ టు దిస్ స్పేస్ ఆన్ ది బ్లూ ఆరిజన్ NS-25 మిషన్. ఇక్కడ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవండి అమ్మా. ఇక్కడ ఫస్ట్ ఇండియన్ యాజ్ ఎ టూరిస్ట్ అండ్ సెకండ్ ఇండియన్ వెంచర్ ఇన్ టు దిస్ స్పేస్ యాజ్ ఎ బ్లూ ఆరిజన్ కంపెనీ. ఇక్కడ మొత్తం కూడా క్వశ్చన్ లో 2 పార్ట్లు ఉన్నాయని కూడా మీరు అందరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు ది స్పేస్ అంటే గోపి తోటకూర గారు యాజ్ ఎ టూరిజం. అక్కడ టూరిజం ఉందా లేదని చూడండి. యాజ్ అ టూరిస్ట్ గా ఆ టూరిజం బేసిస్ మీద ఫస్ట్ స్పేస్ లోకి ట్రావెల్ అయింది ఎవరమ్మా అంటే గోపి తోటకూర గారు. ఇలా అడగకుండా ఎలా అడుగుతారు అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇండియన్ టు ట్రావెల్ ఆర్ టు వెంచర్ ఇన్ టు ది స్పేస్ అన్నా కానీ గోపి తోటకూర గారే. ఫర్ ది ఫస్ట్ టైం ఫ్రమ్ ఇండియా టు ట్రావెల్ టు ది స్పేస్ వచ్చేసి రాకేష్ శర్మ గారు వచ్చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1984 లో వచ్చేసి ఆయన స్పేస్ లోకి ట్రావెల్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇండియన్ అంటే గోపి తోటకూర గారు స్పేస్ లోకి ట్రావెల్ అవ్వడం అయితే జరిగింది. అయితే స్పేస్ ఎక్స్ యొక్క మెయిన్ గోల్ కూడా ఏంటమ్మా అంటే హ్యూమన్స్ అనే వాళ్ళని డైరెక్ట్ గా స్పేస్ లోకి తీసుకెళ్ళాలి. దానికోసం ఫాల్కన్ 9 అనే వెహికల్ కూడా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళు వెళ్ళింది ఎందులో అమ్మా అంటే మనకు వచ్చేసి వీళ్ళు వచ్చేసి NS-25 మిషన్ లో వచ్చేసి ట్రావెల్ అవ్వడం అయితే జరిగింది. ఈ బ్లూ ఆరిజన్ అనేది కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇది గవర్నమెంట్ కి సంబంధించింది కాదు, ఆ నాసాకి రిలేషన్ అయితే లేదు. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఎడీ వైట్ అనే ఆయన ఏంటంటే ఓల్డెస్ట్ పర్సన్ టు ట్రావెల్ టు ద స్పేస్ యాజ్ అ స్పేస్ టూరిస్ట్. అతన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, where does the ATRA 2024 Fine Arts Exhibition కాంపిటీషన్ టేక్స్ ప్లేస్? ఈ ఫైన్ ఆర్ట్స్ కి సంబంధించి ఏదైతే హస్తకళలు అవన్నీ అంటాం కదా, వాటికి సంబంధించి ఏంటంటే ఒక ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. అది ఎక్కడ అంటున్నారు. ఎక్కడమ్మా అంటే దుబాయ్ దేశం అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. అంతకుముందు కూడా మనకి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో స్వదేశీక ఏంటంటే ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కూడా వాటిని ప్రమోట్ చేయడం కోసం స్వదేశీక అనేది కూడా డిస్కస్ చేసాం. ఇదేంటమ్మా అంటే మనకు వచ్చేసి ఫైన్ ఆర్ట్స్ కి సంబంధించి. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హౌ మెనీ అవార్డ్స్ యాజ్ NTPC won ది అసోసియేషన్ ఆఫ్ టాలెంట్ డెవలప్మెంట్ బెస్ట్ అవార్డ్స్ ఇన్ ది లాస్ట్ 8 years? పోయిన 8 సంవత్సరాల్లో తీసుకుంటే మనకి NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళకి ఎన్ని టైమ్స్ ఈ అవార్డు వచ్చింది అంటున్నారు. ఎన్నిసార్లు అమ్మా అంటే 7 times, 7 సార్లు రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే NTPC అనేది టాలెంట్ అనే దాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 8 times లో తీసుకుంటే ఎన్నిసార్లు వచ్చిందంటే వీళ్ళకి అవార్డు 7 times రావడం అయితే జరిగింది. ఈ NTPCకి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో వచ్చేసి 3rd పొజిషన్ లో అనేది ఉండడం అయితే జరిగింది. ఎందుకోసం అంటే టాలెంట్ ప్రమోషన్ లో. NTPC వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1975. అయితే ఇండియాకి సంబంధించి లార్జెస్ట్ పవర్ జనరేటింగ్ సెక్టార్ కూడా ఏంటంటే NTPC అని కూడా చెప్పుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, who recently scaled Mount Everest without supplementing oxygen, distinguished himself as a second Pakistani to achieve this feat?
ఓకే, రీసెంట్ గా వచ్చేసి ఏంటమ్మా అంటే సెకండ్ పర్సన్ యాజ్ అ క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్. రెండోసారి అంటే రెండో అతను పాకిస్తాన్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేశాడంట. అయితే ఈయన స్పెషాలిటీ ఏంటి, నాట్ యూజింగ్ ది సప్లిమెంట్ యాజ్ ఎ ఆక్సిజన్ క్యారీ చేయకుండా ఈయన మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే సిర్బస్ ఖాన్ గారు వచ్చేసి ఈయన క్లైమ్ చేశారమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నజీర్ సాబిర్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ పాకిస్తానీ పర్సన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్. ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ ఎవరమ్మా అంటే అవతార్ సింగ్ సీమా గారు వచ్చేసి ఆయన వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ పర్సన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ అంటే బచేంద్రి పాల్ గారు. ఆమెను కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హూస్ రికార్డ్ డేట్ జ్యోతి ఆత్రే బ్రేక్స్ ది బికమ్స్ ది ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ టు సబ్మిట్ ది మౌంట్ ఎవరెస్ట్. అయితే మనకి జ్యోతి రాత్రే గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఓల్డెస్ట్ ఇండియన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ అని డిస్కస్ చేసాం. అంతకుముందు 2018 సంవత్సరంలో ఎట్ ద ఏజ్ ఆఫ్ 53 years వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఆమె ఎవరమ్మా అంటే సంగీత బాహుల్ గారు వచ్చేసి ఈమె. ఈ సంగీత బాహుల్ గారి రికార్డ్ ని ఇప్పుడు ఎవరు బ్రేక్ చేశారు, జ్యోతి రాత్రే గారు బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఈమె ఎంత ఏజ్ లో వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేశారమ్మా అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 years. ఎంత ఏజ్ కమ్మా అంటే 55 years కి వచ్చేసి ఈమె క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఈమె వచ్చేసి ఎంతమ్మా అంటే 53 years కి. రెండింటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఈమె రికార్డు బ్రేక్ చేసి ఇప్పుడు వచ్చేసి జ్యోతి రాత్రే గారే ఓల్డెస్ట్ ఇండియన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అమ్మ, వరల్డ్ లోనే తీసుకుంటే టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ యాజ్ ఏ ఓల్డెస్ట్ పర్సన్ లో తీసుకుంటే ఎట్ ద ఇయర్ ఆఫ్ 80 years కి ఈమె క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఈమె ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ who inaugurated the emergency medical response system at కమాండ్ హాస్పిటల్ ఎయిర్ ఫోర్స్ బెంగళూరు. కమాండ్ హాస్పిటల్ కి సంబంధించి ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది ఎవరు ప్రారంభించారు అంటున్నారు. అంటే బెంగళూరులో ఎవరు ప్రారంభించారమ్మా అంటే ద ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన చీఫ్ ఎవరమ్మా అంటే విఆర్ చౌదరి గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా అంటే ఓకేనా విఆర్ చౌదరి గారు. Who has been re-elected as a president of Dominica Republic for the second 4 years term 2024 to 2028. ఓకేనా, రెండవసారి డొమినికా రిపబ్లికాకు వచ్చేసి ఏంటమ్మా అంటే రెండవసారి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆయన ఎవరు అంటున్నారు, ఎవరమ్మా అంటే లూయిస్ రొడాల్ఫ్ అబెర్డన్ కరోనా గారు వచ్చేసి ఆయన వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి డొమినికా రిపబ్లికాకు వచ్చేసి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది. డొమినికా రిపబ్లిక్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా అంటే కరేబియన్ సీలో అనేది ఉండడం అయితే జరుగుతుంది. మనకి నార్త్ అమెరికా సౌత్ అమెరికా కింద తీసుకుంటే ఒక చిన్న ఐలాండ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అక్కడ వచ్చేసి మనకి డొమినికా రిపబ్లిక్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ కరేబియన్ సీ అనగానే మీకు గుర్తు రావాలమ్మా తాంజా బ్లూ హోల్ అని కూడా మనం డిస్కస్ చేసాం. ఏంటమ్మా అంటే ఇట్స్ అ డీపెస్ట్ బ్లూ హోల్ అని కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏ బే అమ్మ అంటే చెత్బల్ బేలో వచ్చేసి ఈ తాంజా బ్లూ హోల్ అనేది ఉండడం అయితే జరిగింది. వరల్డ్ లోని డీపెస్ట్ హోల్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి మెరీనా ట్రెంచ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇదేంటి బ్లూ కలర్ లో ఉంది ఏంటి తాంజా బ్లూ హోల్. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, what role did the Narayan Vagal played at the ICICI Bank? ICICI బ్యాంక్ లకు సంబంధించి నారాయణ వగిల్ గారు ఏ రోల్లో ఉన్నారు అంటున్నారు. ఏంటమ్మా అంటే హి వర్క్డ్ యాజ్ ఏ చైర్పర్సన్, యాజ్ అ ఫార్మర్ చైర్మన్ కింద వర్క్ చేయడం అయితే జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954 లో జాయిన్ ఇన్ ది SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యి బట్ అన్ఫార్చునేట్లీ ఏంటమ్మా అంటే ఈయన ట్రావెల్ కేమ్ టు ది ప్రైవేట్ సెక్టర్. హీస్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ అ మోడర్న్ ఆర్కిటెక్టర్ ఆఫ్ ది బ్యాంకింగ్ సర్వీసెస్. ఈ బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించి మోడర్న్ ఆర్కిటెక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హౌ మెనీ members does Spain becomes the International Solar Alliance with official membership? ఓకేనా, స్పెయిన్ తో కలుపుకుంటే ఎన్ని దేశాలు వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో మెంబర్షిప్ తీసుకున్నారు అంటే ఎంతమ్మా అంటే 99 members. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇస్ a one and only headquarters with relation to the United Nations which was situated in India.
భారతదేశంలో ఒకటే ఒక హెడ్ క్వార్టర్స్ మనకి ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అదేంటమ్మా అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఎక్కడ అంటే గుర్గాం హర్యానాలో అనేది లొకేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇందులో మనకి 99th మెంబర్ ఎవరమ్మా అంటే స్పెయిన్ కంట్రీ అనేది అఫీషియల్ గా మెంబర్షిప్ తీసుకుంది. అంటే వీళ్ళు ఏంటమ్మా అంటే ఫుల్ టైం మెంబర్షిప్. ఓకేనా, సిగ్నేచర్ చేసి నార్మల్ గా పార్షియల్ గా ఉంటారు, వాళ్ళు ఫుల్ టైం మెంబర్స్ కాదు. మీరు చూస్తే 120 or 128 అలా ఉంటుందమ్మా. కాకపోతే అఫీషియల్ గా మెంబర్షిప్ తీసుకుంది 99 కంట్రీస్. అది కూడా ఒకసారి చూడండి. ఓకే, విచ్ ఇన్స్టిట్యూషన్ పబ్లిష్డ్ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ఆన్ ది ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్ ది నార్త్ ఇండియా. అయితే ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ అనే వాళ్ళు ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేశారు అంటున్నారు. ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా ఏంటమ్మా అంటే ఐఐటి అనే ఉంది. ఓకేనా, ఐఐటి జోధ్పూర్. ఓకేనా, ఎవరమ్మా అంటే ఐఐటి జోధ్పూర్ వాళ్ళు వచ్చేసి దీన్ని పబ్లిష్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ కండక్టెడ్ ది ఎక్సైజ్ సైబర్ సురక్ష 2024. ఈ సైబర్ సురక్ష అనేది ఏంటమ్మంటే ఒక విన్యాసం. ఏవైతే సైబర్ యాక్టివిటీస్ అవ్వచ్చో టు డిఫెండ్ ది సైబర్ యాక్టివిటీస్, దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళకి సంబంధించి డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని ఈ విన్యాసం అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, బిఫోర్ లివింగ్ దిస్ క్లాస్ ఏంటమ్మా అంటే ఒక చిన్న 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏంటమ్మా అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది అస్సాం ఉమెన్కి వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఏవైతే స్టాక్స్ కొంగలు అనేవి అంతరించిపోతున్నాయో ఆమెకు గాను వాటిని సంరక్షించినందుకు గాను ఆమెకు వచ్చేసి వైట్లీ గోల్డ్ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఆమె ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్. ఇండియాకి సంబంధించి కాదు, వరల్డ్ లోనే ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ఇండియాకి సంబంధించి జ్యోతి రాత్రి గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 years షీ క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్. ఇక్కడ వరల్డ్ లోనే ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 years కి మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఆమె ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మా.